ఇండస్ట్రీలపై ఉన్న ఆసక్తి కొద్దీ కన్నవాన్ని వదిలిపెట్టి హైదరాబాద్కు వచ్చేసి ఈ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన అనేక మందిలో రవితేజ కూడా ఒకరు. 1990 నుంచి దాదాపు 7 ఏళ్ల పాటు ఒంటరి ప్రయాణం చేశాడు. చిన్న చిన్న వేషాలు వేస్తూ జూనియర్ ఆర్టిస్టులాగా కష్టపడ్డాడు. అలా నటిస్తూ మొత్తానికి 1999లో మొట్టమొదటిసారి నీకోసం అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు రవితేజకి. ఎన్నో రోజులు కలలు కన్నాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు. అయితే అనుకున్నది మాత్రం సాధించాడు రవితేజ. ఆయన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పూరి జగన్నాథ్ లాంటి ఫ్రెండ్స్తో సూపర్ హిట్స్ కొట్టాడు. స్టార్ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అయితే దాదాపు హీరోగా కూడా 60కి పైగా సినిమాల్లో నటించిన రవితేజ ఎందుకు ఇప్పటికే మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయాడు. ఆయన సినిమాకి, పెద్ద హీరోల సినిమాకి బడ్జెట్ విషయంలో కాస్త తేడా ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో చాలానే తేడా ఉంటూ వస్తుంది. పైగా 50 కోట్లకు మించి అతడి మార్కెట్ లేదు అనే భ్రమలో 2001 వరకు మార్కెట్ ఉండిపోయింది. అనుకున్నట్లుగానే మొట్టమొదటిసారి ధమాకా సినిమాతోనే ఆయన 100 కోట్ల క్లబ్లో చేరారు. కానీ ఇటీవల కాలంలో వస్తున్న చిన్న హీరోలు సైతం 100 కోట్లు అవలీలగా సాధిస్తున్నారు. ఆయన కూడా 20 ఏళ్ల పాటు నటించినా కూడా ఎందుకు రవితేజ అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేదు అనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఒక్క హిట్ కొడితే 3 ఫ్లాపులు వరుసగా వస్తున్నాయి. అలాగే కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే సాధిస్తున్నారు. ఒకప్పటి మాస్ రేంజ్ అతని చిత్రాల్లో ఉండట్లేదు. మాస్ మహారాజ్ అనే పేరు సార్థకమయ్యే సినిమాలు తీయడం లేదు. ఇప్పటికింకా అతడు మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతూ వస్తున్నాడు. ఆల్మోస్ట్ వయసు కూడా పెద్దదైపోయింది. మరి ఇంకా టాప్ 1 హీరోల సరసన చేరుతాడా అంటే అది పెద్ద అనుమానమే. ఇప్పటి హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు. మరి రవితేజ మాత్రం ముక్కుతూ మూలుగుతూ విజయాలు అందుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మరికొన్ని సినిమాలతో రవితేజ కెరియర్ ముగిసిపోవడం ఖాయం.